ఇది మంచిది కాదు. వదలండి. మీకే చెప్తుంది, వదలండి. ఎవరైనా చూస్తారు. దయచేసి నన్ను వదిలిపెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. మీకు అసలు మనసాక్షి అనేది ఉందా? ప్రతిసారి ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశానండి? చేసిందంతా చేసి మళ్ళీ ఏం చేశానో అని అడుగుతున్నారా? అదే ఏం చేశానని. సిగ్గు విడిచి మీ ముందు ఎలా చెప్పను? ఆడపిల్లనని కూడా చూడకుండా అందరి ముందు అలా చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? మీరు పిలుస్తుంటే హారిక పింకీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్కడ మీకు ఇబ్బందిగా ఉంటుందేమోనని ఎత్తుకొని తీసుకొచ్చాను. నాకు ఆ ఇబ్బంది కలిగిందే మీ వల్ల. మీరు అలా చేసి ఉండకూడదు. అంతకు మించి ఏం చేశానండి? ఏం చేశారా? మీకు తెలీదా? మనం కలిసిన ప్రతిసారి మీరు ఏం చేశారో ఇప్పుడు అదే చేశారు. నేనేం కావాలని రాలేదు. పింకీ హారిక ఫోర్స్ చేస్తేనే వచ్చాను. అందుకని నా గురించి మీరు తప్పుగా ఆలోచించారా? నేను అలాంటి దాన్ని కాదు. అది కాదండి, అసలు నేనేం చేశాను? ఇంకోసారి ఇలా చేశారంటే బాగుండదు. మళ్ళీ చెప్తున్నాను, బాగుండదు. వసుగారు, ఎక్స్క్యూజ్ మీ. వసుగారు ఏం చేశానో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఇదంతా నేను కావాలనే చేశానని తను అనుకుంటున్నా. ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుంది? పెళ్లికి ముందే దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలి. నా వల్ల కావట్లేదమ్మా. ఎంత ప్రయత్నించినా అభిరామ్ గారి దగ్గరతనాన్ని నేను భరించలేకపోతున్నాను. మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయినా కూడా అభిరామ్ గారు ఇంకా నాకు పరే మనిషిలాగే కనిపిస్తున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు మేం కలిసిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతోంది. ఇంతవరకు నేను చెప్పలేదు. అభిరామ్ గారు నన్ను ముట్టుకోవడం నాకు నచ్చలేదమ్మా. నేను అర్థం చేసుకోగలను వసు. నువ్వు అభిరామ్కి దగ్గరవటం అంత సులభం కాదని నాకు తెలుసు. కానీ తప్పదు. తప్పదంటే ఏంటమ్మా అర్థం? మనసా వాచా కర్మణ నువ్వు అభిరామని భర్తగా అంగీకరించాలి.
ఈ పెళ్లి మానసికమైనదే కాదు, శారీరకమైందని కూడా నువ్వు ఒప్పుకోవాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? జరిగిందంతా మర్చిపోయి ఎలా ఒప్పుకోమంటావు? అది నా వల్ల కాదు. జరిగిపోయిన నీ మొదటి పెళ్లి ఒక పీడకల. వీలైనంత త్వరగా ఆ జ్ఞాపకాల నుంచి నువ్వు బయటపడాలి. నువ్వొక అందమైన ఆనందమైన భవిష్యత్తులోకి వెళ్ళబోతున్నావు. అది మాత్రమే నీ మనసులో ఉండాలి. మిగతావన్నీ చెరిపై వసు. ఇది నీ రెండో పెళ్లి కాదు, మొదటి పెళ్లి అనుకో. అదెలా సాధ్యమమ్మా? అయినా నేను ఈ పెళ్లి చేసుకుంటున్నదే బన్నీ కోసం. నేను అభిరామ్ గారి భార్యని కాదు. బన్నీకి, అభిరామ్ గారి పిల్లలకి తల్లిని మాత్రమే. ఈ భావన నీ మనసులోంచి పోవాలి వసు. అనాథగా పుట్టి పెరిగి మా ఇంటి కోడలివయ్యావు. నా కొడుకు దుర్మార్గానికి బలయ్యి మా కూతురువయ్యావు. బన్నీకి తల్లివయ్యావు. మా అందరి బరువు బాధ్యతలు మోసావు. ఈ క్రమంలో నువ్వొక ఆడపిల్లవని మర్చిపోయావు. బాధ్యతల నడుమ బందీ అయ్యి నీ ఆడతనాన్ని పక్కన పెట్టావు. అందుకే నీకిప్పుడు అలా అనిపిస్తోందమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక ఆడ మగ కలిసి ఉండటం అన్నది ఈ సృష్టి ధర్మం. ఒకరికి ఒకరికి ఎన్నో అవసరాలుంటాయి. కొన్ని మానసికంగా, మరికొన్ని శారీరకంగా ముడిపడి ఉంటాయి. వాటిని ఎవ్వరూ కాదనలేరు. అంటే నువ్వనేది రేపు పెళ్లి అయ్యాక నేను అభిరామ్ గారితో మీ ఇద్దరూ భార్యాభర్తలుగా ఉండాలి. అలా ఎప్పటికీ జరగదమ్మా. పిల్లలకు తల్లిని మాత్రమే, భార్యని కాలేను. కావాలమ్మా. నీ ఆడతనాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. జీవితం అంటే బాధ్యతలు మాత్రమే కాదు, ఆనందాలు, సంతోషాలు కూడా. ఈ పెళ్లి వల్ల నీకన్నీ దక్కాలి వసు. బన్నీ సంతోషం తప్ప నాకింకేమీ అక్కర్లేదమ్మా. అలా అనకూడదు వసు. నువ్వన్నిటికీ సిద్ధంగా ఉండాలి. నా మనసు అందుకు అంగీకరించదమ్మా. అయితే ఆ మనసులు మార్చుకోవసు. నీ ఆలోచనలు మార్చుకో. నీ తలరాతే మారుతున్నప్పుడు నువ్వు మారలేవా? నువ్వు అమ్మవి మాత్రమే కాదు, ఆడదానివని కూడా గుర్తుపెట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా మారతావు వసు. ఈ మార్పు నీ మంచికే వసు. లేదమ్మా, నా వల్ల కాదు. సృష్టి ధర్మాన్ని కాదనకూడదు. అభిరామ్ బాబు దగ్గరతనం నీకవసరం. కొంత సమయం పట్టినా అందుకు నువ్వు అంగీకరించక తప్పదు వసు. పావని, ఇదేం శాడిజమే? స్నానం చేయమని స్ట్రైట్ గా చెప్పొచ్చుగా, ఇలా మొహం మీద ఎందుకు పోసావు? నిప్పులు పోయినందుకు సంతోషించండి. అంత తప్పు నేనేం చేశాను? ఏం చేశారా? రాత్ర తాగుడేంటి, ఆ తైతక్కలేంటి? ఆ విషయం నీకెలా తెలిసింది? ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. అంటే
అందరం కలిసి బ్యాచులర్ పార్టీ చేసుకున్నాం. నీకు బ్యాచులర్ పార్టీ ఏంటి? పెళ్ళై 2 పిల్లలు కూడా ఉంటే ఆ, పెళ్లి కాని వాళ్ళే పార్టీ చేసుకోవాలా? పెళ్ళైన వాళ్ళు చేసుకోకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? మీరెప్పుడు లెక్కల గురించే కదా మాట్లాడేది, కొత్తగా రూల్స్ మాట్లాడుతున్నారేంటి? అంటే రోజు ఏం చేయం కదా, ఎప్పుడో ఒకసారి కాస్త తాగి కొంచెం డాన్స్ చేసినందుకు ఇంత పెద్ద క్లాసా? ఏంటి, కాస్త తాగి కొంచెం డాన్స్ చేశారా? హ, రాత్రి మీరేం చేశారో తెలుసా? ఏం చేశాను? ఏం చేశారా? ఆ, ఇలా 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 తిప్పుకుంటూ, ఇలా గెంతుకుంటూ, వయ్యారాలు వలకబోస్తూ, ఆ టక్కులాడుతూ కలిసి తైతక్కులాడారు కదా. నువ్వు భలే డాన్స్ చేస్తున్నావు పావని. రాత్రి నువ్వు కూడా పార్టీకి రావాల్సింది. ఎంచక్క ఇద్దరు కలిసి డాన్స్ చేసేవాళ్ళం. నోరు ముయ్యండి. ఆ, చేసిన వెధవేషాలు చాలక నన్ను కూడా అందులోకి లాగాలని చూస్తున్నారా? తప్పేముంది? నైట్ వసు హారికలు కూడా వచ్చారు తెలుసా? వసు హారిక వేరు, రేపు పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు. వాళ్ళు పార్టీ చేసుకున్నారంటే అర్థం ఉంది. మీరెందుకు వెళ్లారు? ఆ, పార్టీ పెద్దగా వెళ్ళాను. అవును, మీరు పెదరాయుడు పెద్దగా వెళ్లారు. ఆ, హ, నా మొగుడు నోట్లో వేలు పెట్టినా కొరకలేని అమాయకుడని ఇన్నాళ్ళు అనుకున్నాను. లెక్కలు మాత్రమే తప్పుగా చేస్తారు, ఆ, వేరే ఏ తప్పులు చెయ్యరనుకున్నాను. మీరింత దేశముద్రని ఇప్పుడే తెలిసింది. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని కళలున్నాయి మీలో. నిజంగానే మీరు సకల కళా వల్లభుడు. ఆ, ఇప్పటికైనా అర్థమైందా? అందుకే ఇంకెప్పుడు మీకేం తెలీదు, మీరు ఊరుకోండి అని అనొద్దు. నాకు అన్నీ తెలుసు. ఊరికే జోక్ చేశానే, సీరియస్ గా తీసుకోకు. ఇంకోసారి ఇలా చేశారంటే ఆ, ఆ, చేయను, అస్సలు చేయను. ఎప్పుడైనా మాట తప్పారో ఆ, తప్పను, తప్పను కాక తప్పను. ఆ? ఆ, అయినా నేను చేసిన దానికి నువ్వు ఇలా అంటుంటే అత్త చేసిన పనికి నువ్వు ఇంకేమంటావో. రాత్రి అత్త రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అబ్బబ్బబ్బా, యదవ శబ్దాలు. కాసేపు ప్రశాంతంగా పడుకోవడానికే లేదు. ఒళ్ళంతా పులిసిపోయినట్టుగా ఉంది. ఎవరో కొట్టేసినట్టు ఒళ్ళంతా నొప్పిగా ఉంది. పాడు పార్టీకి వెళ్ళకుండా ఉండాల్సింది. మొక్కల కోసం కక్కుర్తి పడి తెప్పలు తెచ్చుకున్నాను బా. ఏంటంటే జూలో జంతువులు చూసినట్టు నన్ను చూస్తున్నారు. అరేంజ్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీ మొహాన్ని ఎక్కడో చూసినట్టుందే. అమ్మా సుమంగళి, ఏంటలా ఉన్నావు? అన్నయ్య నువ్వా? రాత్రి గదిలో లేవు, ఎక్కడికెళ్ళావు వదినా? అంటే అది వదినా. ఈ అవతారం ఏంటమ్మా? ఇంత పొద్దెక్కేదాకా నిద్రపోయేవేంటి? అంటే అన్నయ్య, నిన్నంతా అన్ని పనులు చేశాను కదా. ఒళ్ళు నొప్పులు తగ్గడానికి కషాయం తాగాను, మెలకు రాలేదు.
పిన్ని గారు మీరిక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. ఇంకా నయం, రాత్రి పార్టీలో వెతకలేదు. ఆ పనులన్నీ ఒక్కదానివే ఎందుకు చేశావమ్మా? అందరం ఉన్నాగా, తలో పని చేసేవాళ్ళం కదా. తిరిగే కాలు పనిచేసే చెయ్యి ఊరికే ఉండదు కదన్నయ్య. ఏదో ఉడతా భక్తిగా చేశాను. రాత్రి తాగిన కషాయం మరో గ్లాస్ తాగుతావా? హ్యాంగ్ ఓవర్ పెగ్గు వేయమంటున్నాడేంటి వీడు? కషాయాలవి ఎందుకులే, వేడిగా ఓ కాఫీ తాగితే తగ్గిపోతుంది. త్వరగా వెళ్ళి రెడీ అయి రావుతున్నా, పెళ్లి ఫంక్షన్ మొదలు పెడతాను. అవునమ్మా, గోరింటాకు పెట్టే తంతు చేయాలి. నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యిరా. అక్కడికి నాకేదో గోరింటాకు పెడుతున్నట్టు. అలాగే అన్నయ్య. ఒరే ఒరే పెద్దడా ఆగరా. ఏంటత్తా, ఆ కషాయం మళ్ళీ కావాలా? వద్దురా. రాత్రి పార్టీ గురించి మీ అమ్మా నాన్నలతో చెప్పలేదు కదా? లేదు. ఇప్పుడు చెప్పమంటావా? వద్దురా. వెళ్ళి నీ పని చూసుకో. అబ్బా, అయ్యో. అలంకరణ అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య, 5 minutes. తొందరగా రెడీ చేసి తీసుకురండి. మెహందీ ఫంక్షన్ మొదలు పెట్టాలి. వెయిట్ అమ్మా, వీళ్ళకి మెహందీ పెట్టడానికి స్పెషల్గా సెలబ్రిటీలు వస్తున్నారు. ఎవరు బాబు? అభి అనే ఫ్రెండ్స్. నీకోసం నీ రొమాంటిక్ హీరో గారు చాలా కేర్ తీసుకుంటున్నారే. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేంటి? అభి అనే ఫ్రెండ్స్ అంటే ఆ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్లు అన్నమాట. అభి వాళ్ళనెప్పుడు పిలిచాడు అఖిల్? ఇది సర్ప్రైజ్ ప్లాన్ అమ్మా. ఆ సెలబ్రిటీలు వచ్చి వసు వదినకి హారికకి మెహందీ పెడతారు. మా బేబీకి ఎవరో వచ్చి మెహందీ పెట్టడం ఏంటి అఖిల్? మా స్థాయికి తగ్గట్టుగా నేనే ఒక సెలబ్రిటీని పిలిచాను. హారికకి తనే మెహందీ పెడుతుంది. మళ్ళీ మీరెందుకు పిలిచారండి? పెళ్లి మీరే చేస్తున్నారు కదండి, అన్ని పనులు మీకే చెప్పలేం కదా వదిన గారు. అదీ కాక పెళ్లిలో మా ఇంపాక్ట్ అంటూ ఉండాలి కదా, అందుకని మా సెలబ్రిటీని పిలిచాను. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ బేబీ, కమ్ విత్ మీ. సీ యూ అఖిల్. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ?